విఎస్ఎన్ మూర్తి గారు చాలామందికి ఐడియా ఉండుంటది. ఫిల్మ్ జర్నలిస్ట్. ఒకవేళ ఐడియా లేకపోతే గ్రేట్ ఆంధ్ర మూర్తి గారన్నా ఐడియా వస్తది. అలా కూడా ఐడియా రాకపోతే తాత, తాత, తాత అంటే బాగా అర్థమవుతది. బట్ అతని అసలు పేరు వచ్చి విఎస్ఎన్ మూర్తి. అండ్ ట్విట్టర్‌లో ఇప్పుడు ఎక్స్ అని మార్చారు కాబట్టి అక్కడ దేవిప్రియ అని చెప్పి ఆయన పేరు ఉంటది. సో ఆయన్ని సస్పెండ్ చేశారు. 3 మంత్స్ సస్పెండ్ అయ్యారు ఆయన. 4-5 డేస్ బ్యాక్ యాక్షన్ తీసుకున్నారు. టీఎఫ్జే తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఆ లేఖ రాశారు, ప్రెసిడెంట్ రాశారు. అసలు ఎందుకు, ఏం జరిగింది, వై ఓన్లీ మూర్తి గారు, వాట్ అబౌట్ అదర్స్, అసలు దీని రూట్ కాజ్ ఏంటి, అసలు ఎలాగా నడుచుకుంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ రావు, తెలుగు ఫిల్మ్ యూనిట్ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ జర్నలిస్టులు రకరకాల డొమైన్లు ఉంటారు. ఇప్పుడు ఫిల్మ్ జర్నలిస్టులు వీళ్ళు టైట్లీ కపుల్డ్. బట్ వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న ఆ కోల్డ్ వార్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా మాట్లాడుకో సుత్తు లేకుండా 7 to 8 మినిట్స్లో అవగొట్టేస్తా. మీ వ్యూ పాయింట్ కూడా బలంగా చెప్పడానికి ట్రై చేయండి. నా వ్యూ పాయింట్ చాలా ఆనెస్ట్గా రాగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. వీడియో నచ్చితే కుదిరితే లైక్ చేయండి, హైప్ పాయింట్స్ ఉంటే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ పవన్ రా టాక్స్. సో లెట్స్ బిగిన్ ద వీడియో. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మేరా నామ్ పవన్ హే. ఓకే, విఎస్ఎన్ మూర్తి గారు వెరీ సీనియర్ జర్నలిస్ట్. ఆయన గురించి కొంచెం మాట్లాడుకుందాం. సో నాకు ఈయన ఆల్మోస్ట్ 2012-11 ఆ టైం నుంచి తెలుసు. చదువుకుంటున్న టైంలో, బీటెక్ చదువుకున్న టైంలో. అప్పుడు యూట్యూబ్లో ఎంత కాంటెంట్ క్రియేటర్స్ లేదు, ఫిల్మ్స్ మీద చేసేవాళ్ళు కూడా లేరు కాబట్టి అప్పుడు ఓన్లీ ఈ వెబ్సైట్స్, ఈ ఆన్లైన్ వెబ్సైట్స్ మీదే మేము ఫిల్మ్ లవర్స్ కన్జ్యూమ్ చేసేవాళ్ళం న్యూస్. ఎస్పెషల్లీ గ్రేట్ ఆంధ్రాలో ఆయన ఆర్టికల్స్ ఇప్పుడు కూడా రాస్తారు. ఆయన ఆర్టికల్స్ కానీ మూవీ రివ్యూస్ కానీ చెప్పేవారు. చాలా బాగా చెప్పేవారు. చాలా విశ్లేషణ కూడా చాలా ఇన్డెప్త్లో ఉంటుంది. అండ్ ఫిల్మ్స్ గురించి, ఆయనకి ఫిల్మ్ ఇండస్ట్రీ బిజినెస్ గురించి, ఎగ్జిబిటర్స్ గురించి, డిస్ట్రిబ్యూటర్స్ గురించి ఎక్కువ ఆలోచించే వ్యక్తి. అండ్ ఫిల్మ్ బిజినెస్ గురించి కూడా నేను షేర్ అంటే ఏంటి, గ్రాస్ అంటే ఏంటి, నెట్ అంటే ఏంటి, ఓవర్ఫ్లోస్ అంటే ఏంటి, హైట్స్ అంటే ఏంటి, అసలు ఎలా నడుస్తుంది, ప్రొడ్యూసర్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్ వర్సెస్ ఎగ్జిబిటర్, బ్యాక్ స్టోరీస్ ఏంటి, గాసిప్స్ కానీ, ప్రీ ప్రొడక్షన్ వర్క్ గురించి కానీ, లీక్స్ కానీ, ఇలాంటివి చాలా చెప్పేవారు. అండ్ రివ్యూస్ కూడా చాలా ఇన్డెప్త్ చేశారు. కొంతమంది నాకు అన్నీ నచ్చవు, కొన్ని నచ్చేవి కాదు. ఇప్పుడు కూడా అంతే, కొన్ని ఆయన చేసి నచ్చితే, కొన్ని నచ్చవు. సో ఎందుకు చెప్తున్నానంటే ఆయన గురించే వీడియో కాబట్టి, ఆయన ఎవరో మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఈజ్ ఎ వెరీ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ విఎస్ఎన్ మూర్తి గారు. ఆయన పైన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఒక లేఖ రాసి 3 నెలలు సస్పెండ్ చేశారు. 4 డేస్ అయ్యింది ఇప్పటికి స్టార్ట్ అయ్యి. రీజన్ వచ్చి ఆయన ఎక్స్లో, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ ఎ ట్విట్టర్, అందులో ఆయన ఏకదాటిగా ఎన్ని వార్నింగ్లు ఇస్తున్నా కూడా తోటి జర్నలిస్టులని టార్గెట్ చేస్తున్నారు, తిడుతున్నారు, అబ్యూజ్ చేస్తున్నారు అని చెప్పి ఈ డెసిషన్ తీసుకున్నారు. సో ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ఆయనకి కాన్సిక్వెన్సెస్ ఏంద్రా అంటే 3 months సస్పెన్షను. ఈ 3 నెలలు ఆయన ఎటువంటి ఫిల్మ్స్ రిలేటెడ్ ప్రెస్ మీట్స్కి అటెండ్ అవ్వకూడదు. అలాగే ఆయనకి కూడా ఎవరు ఇంటర్వ్యూ ఇవ్వకూడదు. సో ఈ 3 నెలలు ఆయన ఏ ప్రైవేటు, ఆయన సెపరేట్ ఛానల్లో కూడా ఇంటర్వ్యూ చేయించుకోకూడదు, ఇవ్వకూడదు. అండ్ ఆయన ఏ ప్రెస్ మీట్లకి అటెండ్ అవ్వకూడదు. అందుకే ఆయన అటెండ్ అవ్వట్లేదు. రీసెంట్గా నాగ చైతన్య ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ప్రెస్ నోట్ అంటేనేంటి, గ్లిమ్స్, వృషకర్మ, దానికి కూడా ఆయన లేరు. అందుకే చూడండి. దానికి రీజన్ ఏంటంటే 3 months సస్పెన్షన్, డిస్మిస్ చేయలేదు, సస్పెన్షన్ 3 నెలలు. రీజన్ వచ్చేసరికి అది. సో ఇది యాక్చువల్ జరిగిన కాంటెక్స్ట్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తీసుకున్నది వెరీ గుడ్ డెసిషన్. అండ్ బిఫోర్ దట్ ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ జర్నలిస్ట్. అండ్ జర్నలిజం మీద కూడా మంచి రెస్పెక్ట్ ఉంది. ఫ్యూచర్లో చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ జర్నలిజం అండ్ జర్నలిస్ట్. అది ఓన్లీ ఫిల్మ్ డొమైన్కే నేను స్టిక్ చేసి చెప్పట్లేదు. ఇట్ కుడ్ బి ఎనీ డొమైన్, పొలిటికల్, క్రైమ్, టూరిజం, ఎనీ జర్నలిస్ట్. వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసు, వాళ్ళ విలువలు ఏంటో నాకు తెలుసు. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ దెమ్. కానీ మీరు కూడా అటుపక్క పర్సన్స్కి కూడా, అటుపక్క డొమైన్స్లో ఉన్న వాళ్ళకి కూడా అదే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మీ జర్నలిజం అంటే మీ జర్నలిస్ట్లో ఉన్న జర్నలిస్టులని ఆయన అలా దాడి చేశారని చెప్పి ఆయన మీద సివియర్ యాక్షన్ తీసుకున్నారు. 3 months సస్పెండ్ చేశారు. వెరీ గుడ్. మీ తోటి జర్నలిస్టులు కూడా చాలామంది సినిమా యాక్టర్ని, హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, సైడ్ క్యారెక్టర్లు అవ్వచ్చు, అదర్ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇక్కడ ప్రమోట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు అవి ఉండొచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్, వాళ్ళందరినీ మీరు రకరకాల స్టేజెస్లో, రకరకాల విధానంలో మీరు హ్యూమిలేట్ చేశారు, ఇన్సల్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ కొండేటి గారు ఉన్నారు. ఆయన విచ్చలవిడిగా ఒక జర్నలిస్ట్ ఏం చేయకూడదు ఆయన అన్నీ చేశాడు. అప్పుడు మీరేమో లైట్గా తీసుకున్నారు. ఆయన ఇప్పుడు స్టిల్ హీజ్ విజిబుల్. ఇలా కొన్ని అయితే మరీ దారుణంగా, సిద్ధుని అనుకుంటా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, మీరు పుట్టుమచ్చలు లెక్క పెట్టారా, ఎన్ని ఉన్నాయి,
ఇలాంటి క్రింజ్ థింగ్స్ ఒక జర్నలిస్టులు అడగలేని క్వశ్చన్, అడగకూడదు అనే క్వశ్చన్లు అడిగారు, చాలామందిని డిస్కంఫర్ట్ చేశారు. లైక్ కొంతమంది తమిళ్ హీరోస్ని మీరు హీరో మెటీరియల్ అనుకుంటున్నారా అని అడిగారు, అలా హ్యూమిలేట్ చేశారు వేరే వాళ్ళని. మన వాళ్ళని ఎలాగో చేస్తున్నారు. అలాగే సినిమాకి సంబంధం లేని క్వశ్చన్లు అడగడము, హీరోయిన్లు ఇబ్బంది పడేలాగా అడగడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇలా చేసి అటుపక్క వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు, చాలా టార్చర్ కూడా చేశారు కదా కొంతమంది జర్నలిస్టులు. మరి వాళ్ళ మీద కూడా మీరు స్ట్రిక్ట్ యాక్షన్ ఇలాగే తీసుకొని ఉండుంటే బాగుందని నా అభిప్రాయం. మీ వాళ్ళకి ఎలాగైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఆలోచించి చర్యలు తీసుకున్నారు విఎస్ఎన్ మూర్తి గారి మీద, అలాగే చాలామంది జర్నలిస్టులు అటుపక్క పర్స్పెక్టివ్లో చెప్తున్నారు. అటుపక్క ఫిల్మ్ యూనిట్స్లో చాలా మెంబర్స్ని కూడా చాలా ఇన్సల్ట్ చేసి మాట్లాడారు, లైన్ దాటి చాలా అంశాల్లో మాట్లాడారు కదా. అప్పుడు మీరు ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు? సో నేను చెప్పేది ఒకటే, మీరు చర్యలు తీసుకున్నప్పుడు అంతా న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి మీదైనా లైన్ దాటి మాట్లాడినప్పుడు మీ జర్నలిస్టులు చర్యలు తీసుకొని అప్పుడే చూడడానికి ఓకే బ్యాలెన్స్డ్గా జరుగుతుందని అనిపిస్తుంది. ఇది చూస్తే ఇది ఓన్లీ ఒక్కళ్ళ మీదే టార్గెట్ చేసి నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆయన చేసింది రాంగే. ఆయన చేసిన దానికంటే చాలా దారుణంగా చేసే జర్నలిస్టులు కూడా చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళ మీద మీరు ఎటువంటి యాక్షన్లు తీసుకోవట్లేదు. వై? దట్ ఈజ్ మై క్వశ్చన్. అఫ్కోర్స్ అర్థమైంది. ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే మీ ఒక వన్స్ అపాన్ ఏ టైం ఒక 1 decade బ్యాక్ 15 years బ్యాక్ యూట్యూబ్ లేదు. ఇప్పుడు యూట్యూబ్లో అందరూ జర్నలిస్టులు కాకపోయినా జర్నలిస్టులు మాట్లాడడం చెప్తున్నారు. సో దానివల్ల మీ విజిబిలిటీ తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఇలాంటి కొన్ని క్వశ్చన్లు అడిగితేనే కాంట్రవర్సీ అవుతుంది, అప్పుడు మనం లైమ్ లైట్లో ఉంటామని కొంతమంది అలా ఆలోచించి అడగొచ్చు. కానీ దానివల్ల మన పరుగు అయిపోతుంది కదా. ఇప్పుడు రియల్ జర్నలిస్ట్కి విజిబిలిటీ పోదు. ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏఐలు వచ్చినా మాన్యువల్గా రియల్ జర్నలిస్ట్కి ఉండాల్సిన రెస్పెక్ట్ ఉంటుంది. గివెన్ దట్ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ పనులు చేసుకుని వెళ్ళిపోతే ఆ చిన్న లాజిక్ మిగిలిన కొంతమంది జర్నలిస్టులు ఎవరైతే దారి తప్పి మాట్లాడుతున్నారో వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వేరే ఇండస్ట్రీ వాళ్ళు మనం చూసి నవ్వుకుంటున్నారు అన్నమాట. మనం చేసే పనులకి, మనం అడిగే క్వశ్చన్లకి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అండ్ నవ్వుకుంటున్నారు. ఏందిరా వీళ్ళు ఇంకా ఉన్నారు అని కూడా మాట్లాడుకుంటున్నారు. అలాంటి పేరు మనకు అవసరమా? సో ఒక్కసారి మీరు కూడా థింక్ చేయండి. ఏదైనా స్ట్రిక్ట్ థింగ్స్ ఇంప్లిమెంట్ చేయాలి, రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు న్యూట్రల్ వేలో ఆల్ కార్నర్ స్టాప్ యాంగిల్లో ఆలోచించి జర్నలిస్టులనే కాదు, మీరంతా టైట్లీ కపుల్. ఫిల్మ్ ఇండస్ట్రీ లేకపోతే మీరు లేరు, మీరు లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ లేదు. సో ఎవరిని లైన్ తప్పి హ్యూమిలేట్ చేసి కానీ అవమానించేలాగా పర్సనల్ అటాకింగ్ చేయకుండా చూసుకునే బాధ్యత కూడా మీది. ఒకవేళ అలా చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి, అప్పుడు అందరూ హర్షిస్తారు. సో దిస్ ఈజ్ మై వ్యూ పాయింట్ రిగార్డింగ్ దిస్ ఇష్యూ. సో మీరేమనుకుంటున్నారు దీని మీద? తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మూర్తి గారికి చేసిన కరెక్టేనా, వాట్ అబౌట్ అదర్స్ అనేది మీ వ్యూ పాయింట్ బలంగా కామెంట్ చేయడానికి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోయినా. సో దట్స్ ది వీడియో ఫ్రమ్ మై సైడ్. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో వెళ్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.